2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతోంది. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీకు లగ్నంలో గురు భగవానుడు యోగిస్తున్నారు, తృతీయంలో కేతు భగవానుడు యోగిస్తున్నారు. 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి కాబట్టి మీరు దుర్గాదేవిని ఆరాధించండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మీరు కనుక బ్రాహ్మణుడికి పెసలు దానం చేయండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారము, మంగళవారము, బుధవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేక ఫలితాలు వస్తాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మిథున రాశి వారికి ధనపరంగా మాత్రం ఎటువంటి లోటంటూ ఉండదు. మీకు సకాలంలో చేతికి ధనం అనేది వస్తుంది. అలాగే కుటుంబ పరంగా కూడా చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఈ వారం అనేది. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. ఈ వారంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి, ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ పంచమాధిపతి అయిన శుక్రుడు అష్టమ భావంలో ఉన్నారు కాబట్టి అష్ట కష్టాలంటూ ఉంటాయి కాబట్టి మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. 6వ స్థానం అధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో ఉన్నారు. శత్రువులు పెరుగుతారు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ వారంలో మాత్రం. బిజినెస్ పరంగా పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి, ఇబ్బందులు పాలవుతారు. మీరు తీసుకున్న డెసిషన్స్ మిస్ఫైర్ అయ్యి బిజినెస్ లో లాస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుండబోతోంది. లగ్నాధిపతి అయిన లగ్నంలో గురువు ఉన్నాడు, సప్తమాధిపతి లగ్నంలో ఉన్నారు. దీని మూలంగా మీకు మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండదు. వృత్తిపరంగా మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే దశమ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. శని ఎక్కడైతే ఉంటారో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. వృత్తిపరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, పేషెన్సీతో ఉండండి. ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటది. వృత్తిపరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. శని భగవానుడికి శనివారం రోజున శని తైలాభిషేకం లాంటివి చేయిస్తే కనుక మీకు మంచి ఫలితాలు ఉంటాయి. చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.